ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే పని లోకేష్ తీసుకున్నారు. మనది ఒక వర్క్ డివిజన్ లాగా తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ లోకేష్ ఈక్వేషన్ ఎలా ఎమర్జ్ అవుతుంది, ఎలా రూపొందుతుంది అని మనం చూడాలంటే ఈరోజు కౌన్సిల్లో లోకేష్ విజృంభణ బొత్స కూడా ఏమాత్రం తగ్గకుండా నిన్న జగన్తో ఉండి బయటికి పోయినప్పటికీ కూడా ఈరోజు ఆయన మళ్ళీ తన స్థానంలో తన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన తర్వాత ఆయన బొత్స అన్నట్టుగా ఆయన ఇదే అవుతున్నారు. అందుకని మంచి హోరాహోరీగా రసవత్తరంగా సాగుతోంది. అయితే కౌన్సిల్లో చర్చకు వచ్చిన అంశాలు తీసుకుంటే బరుదు కళ్యాణి కదా ఆమె మాట్లాడుతూ 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా చెప్పారు. 4 లక్షల ఉద్యోగాలు అప్పుడే ఎక్కడొచ్చాయి, ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం వేరు అని ఆమె ఆక్షేపించారు. లోకేష్ ఏమన్నారు అంటే హ్యాస్ ది పొటెన్షియల్ ఆఫ్ 4 lakh జాబ్స్, అది దానికి అంత సమర్థత ఉంది, 4 లక్షలు కల్పించగలిగిన శక్తి సామర్థ్యాలు అని ఉంది అంటే తెలుగులోకి వచ్చేసరికి దాని అనువాదం ఏంటంటే 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అని ఉంది. ఇంగ్లీష్లో పొటెన్షియల్ అన్న పదానికి అర్థము అంత సామర్థ్యం కలిగి ఉండడం. ఇప్పుడు నేను మొత్తం చాలా బిగ్గరగా వచ్చే పొటెన్షియల్ నాకు ఉంది, కానీ నేను ఇప్పుడు మెల్లగానే మాట్లాడుతున్నాను. బిగ్గర్ వాయిస్ అనేది పొటెన్షియల్. ఇక్కడ 4 లక్షల ఉద్యోగాలు అనేది అప్పర్ లిమిట్, ఎప్పుడు జరుగుతుందో తెలీదు, కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అనేసరికి మనం ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం రెండింటిని ఒకటిగానే చూస్తాం కదా. కాబట్టి ఉద్యోగాలు రాకుండానే మీరు వచ్చాయని ఎలా చెప్తారు? అలాగే రైతులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ వాళ్ళు కొంచెం అధ్యయనం చేసి వచ్చి నిలదీయడం జరిగింది. ఇదే అసెంబ్లీలో కూడా చేయొచ్చు. వాళ్ళు 11 మందే ఉన్నప్పటికీ 11 మంది పర్లేదు కదా, అక్కడ మాట్లాడవచ్చు కదా. కాబట్టి దానికి సిద్ధంగా లేరు లోకేష్. అలాగే హోంమంత్రి అనిత అడుగడుగునా వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా తెలుగులో ఇలా ఉంది, ఇంగ్లీషు తెలుగు అంటే తెలుగు మీడియం ఇక్కడ చర్చకు వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఒకటి నిజమండి, తెలుగు మీడియం వేరు, తెలుగు భాష వేరు. తెలుగు మీడియమే ఉండకూడదు, ఇంగ్లీష్ మీడియమే ఉండాలంటే ఎవరన్నా కానీ అది పొరపాటు కాదు. ప్రభుత్వంలో దాంతో ఎవరు ఏకీభవించలేదు. అలా అని కేవలం సెంటిమెంటల్ ఇష్యూగా కూడా మనం చేయలేము. చాలామంది ఇంగ్లీష్లో చదువుతూనే ఉన్నారు కాబట్టి. ఈ తెలుగు ఇంగ్లీష్ యుద్ధం కూడా ఈరోజు కౌన్సిల్లో వచ్చింది బాగా. ఇది అనువాదం యుద్ధమే కాదు, తెలుగు ఇంగ్లీష్ యుద్ధం కూడా చాలా వచ్చింది. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి బాగా చేశాను, ఇంగ్లీష్లోకి తీసిపోవటం వీటి గురించి చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ జగన్ దాన్ని మరీ ఒక విధంగా ఒక పోరాటంలాగా మార్చడంతో మీరు తెలుగుకు ద్రోహం చేస్తున్నారు, తెలుగు వాళ్ళు ఏంటి తెలుగు ఇలా మాట్లాడతారని వైసీపీ వాళ్ళు తెలుగు ద్రోహులు అన్న స్థాయిలో అనిత కానీ ఇంకొకరికైనా ఆ పద్ధతిలో మాట్లాడటం, వాళ్ళేమో తెలుగు సబ్జెక్టుగా ఉండాలి కానీ మీడియంగా కాదని మా ఉద్దేశం అని చెప్పటం. అదైనా కానీ కింది క్లాసుల్లో తెలుగు మీడియం ఉండకూడదు అనేది అభిప్రాయం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఉన్నా, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా, ఎవరున్నా కానీ కింది తరగతుల్లో మాతృభాష చదువుకుంటే మంచిదని మనందరం చెప్తాము. కానీ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. దాన్ని ఎలా మెరుగుపరచుకోవాలని చూడాలి. కానీ ఇది హోరాహోరీ పోరాటంగానే జరిగింది మొత్తానికి. ఎవరు తగ్గల. బొత్స, లోకేష్, అనిత కూడా తగ్గేదేలే అన్న పద్ధతిలోనే మాట్లాడారు. సో అసెంబ్లీకి జగన్ రాని లోటు లేదా ప్రతిపక్షం లేని లోటును కౌన్సిల్ తీరుస్తుంది అని మనం తప్పకుండా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకోటి కౌన్సిల్ అధ్యక్షుడు కూడా వాళ్ళవాడే, అయ్యన్న పాత్రుడు కాదు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు నియమించిన ఆయన ఏంటి మంత్రి, ప్రతిదానికి మీరు అడ్డం వస్తే కుదరదని ఆయన అంటారు. అధ్యక్షుడు అక్కడ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళు లేదు సమాధానం చెప్తారు. లోకేష్ స్పష్టంగా చెప్పాడు, నేను ఏదో క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఏమీ అడ్డం వచ్చే అంశం అవసరం నాకేం లేదన్నట్టుగా ఆయన చెప్పారు. కానీ మొత్తం మీద ప్రభుత్వం తరఫున ఎన్డీఏ తరఫున గట్టిగా వకాలు తప్పించుకొని నిలబడింది మటుకు, ఆ యుద్ధానికి ముందుంది మటుకు లోకేష్ అని మనం ఈరోజు చెప్పొచ్చు. సార్, మరొక అంశం నిన్న బాగా వైరల్ అయింది. నిన్న వీళ్ళు హాజరయ్యింది, ఎవరైతే 11 మంది సభ్యులు హాజరయ్యారో అది కౌంట్లోకి రాదు.